अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। साबिक वजीर हरीश राव को घर में नजरबंद कर दिया गया और उन्हें परगी के दौरे पर जाने से रोक दिया गया। ज़राए के मुताबिक ये इक़दाम इस वक्त किया गया जब वो इंडस्ट्रियल पार्क मनसूबे से मुतासरा किसानों से मुलाकात के लिए रवाना होने वाले थे। इत्तलात के मुताबिक BRS के कायदीन पर पाबंदियां आयद कर दी गईं ताकि वो मुतासरा किसानों से मुलाकात ना कर सकें। पुलिस की भारी नफरी हरीश राव की रिहाइशगाह के बाहर तैनात कर दी गई और इलाके में सिक्योरिटी सख्त कर दी गई। इसी दौरान साबिक वजीर सबिता इंदिरा रेड्डी को भी रंगारेड्डी और विकाराबाद अजला के कई दीगर रहनुमाओं के साथ घर में नजरबंद कर दिया गया। పరిగి నియోజకవర్గంలో దళిత గిరిజన బలహీన వర్గాల భూములను ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల పేరు మీద లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకు ప్రభుత్వం అంత భయపడతా ఉంది? మీరే చెప్పారు, మేమొస్తే ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీ ప్రజలకు ఇస్తున్నాం, ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పిస్తాం, ప్రజలు ఎక్కడైనా తమ నిరసన చెప్పొచ్చు, పోరాటం చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీయే పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ దళిత గిరిజన బలహీన వర్గాల గొంతుకగా మేము పనిచేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పొద్దున్నే మన్నెగూడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అక్కడి నుంచి ధరూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అక్కడి నుంచి ఇప్పుడు బంటారం పోలీస్ స్టేషన్ తీసుకుపోతుంది. అంటే గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతారా? ఎందుకు అంత భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు?